రీసెంట్ గా సైంటిస్టులు మన భూమి లోపల ఇంకో ప్రపంచం దాగి ఉన్నట్టు కనుగొన్నారు. అది ఎక్కడో తెలుసా? పాములు భూకంపాన్ని 5 రోజుల కంటే ముందే పసిగట్టగలవు. అది ఎలాగో తెలుసా? ఈ కోయిలలు పుట్టుకతోనే క్రిమినల్స్. అలా ఎందుకో తెలుసా? బాగా పండిన అరటి పండ్లలో ఎటువంటి క్రిములు ఉంటాయో తెలుసా? కేవలం ఇంతే కాదు, ఇలాంటి టాప్ 10 ఇంట్రెస్టింగ్ విషయాల్ని మనం ఈ రోజు ఈ వీడియోలో ఇన్ డీటెయిల్ గా తెలుసుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కాబట్టి ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. రాజకీయ నాయకులు తాము ఎలక్షన్లో గెలవడానికి ఏం చేయడానికైనా సిద్ధపడతారు. కొంతమంది ఫ్రీ కరెంట్ ఇస్తామని, వాటర్ ఇస్తామని, ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అని హామీలు ఇస్తారు. కానీ రీసెంట్గా మహారాష్ట్రలోని అఖిల భారతీయ మానవతా పార్టీకి చెందిన వనితా రావత్ తనను ఎలక్షన్లో గెలిపిస్తే ప్రజలందరికీ ఫ్రీ విస్కీ, బీర్లు ఇస్తా అని చెప్పింది. అంతేకాదు ప్రతి ఊర్లో బీర్ బార్ని ఓపెన్ చేస్తా అని చెప్పింది. ఈ మేడం గారు అక్కడితో ఆగలేదు. లైఫ్ టైం ఫ్రీ లిక్కర్ని రేషన్ షాపుల్లో పంపిణీ చేస్తా అని చెప్పింది. ఒక టీవీ ఇంటర్వ్యూ వాళ్ళు ఇలాంటి హామీలు ఎందుకు ఇస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు కదని అడిగితే మేడం ఏం చెప్పిందో తెలుసా? నిరుపేదలు రోజంతా కష్టపడి ఎంజాయ్ చేసేదే సాయంత్రం 1-2 పెగ్గులు తాగి వాళ్ళు ఊర్లో దొరికే చీప్ లిక్కర్ తాగుతారు. అందుకే నేను గెలిస్తే వాళ్ళందరికీ ఇంపోర్టెడ్ కాస్ట్లీ లిక్కర్ తాగిపిస్తాను అని చెప్తుంది. ఈమె ఇస్తున్న హామీల గురించి మీరేమనుకుంటున్నారు? ఇలాంటివి మన తెలుగు రాష్ట్రాల్లో వర్కౌట్ అవుతాయా? మీలో ఎంతమంది ఇలాంటి వారికి ఓటేస్తారు? రీసెంట్ గా తైవాన్ లో వచ్చిన భూకంపం ఎంతటి బీభత్సాన్ని క్రియేట్ చేసిందో మీరంతా చూసే ఉంటారు. అయితే ఇక్కడ భూకంపం గురించిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, పాములు భూకంపాన్ని 120 కిలోమీటర్ల దూరం నుంచే ఐడెంటిఫై చేయగలవు. అంతేకాదు ఇవి భూమిలో కలిగే చిన్న చిన్న మార్పుల్ని కూడా ఐడెంటిఫై చేస్తాయి. అందుకే భూకంపం ఏర్పడే 5 రోజుల ముందే ఈ పాములు దాన్ని పసిగడతాయి. పాములకు ఈ పవర్ ఉండేందుకు ప్రధానమైన కారణం వాటి బాడీలో ఉండే వెస్టిబులర్ సిస్టమ్. పాముల్లోని ఆర్గాన్ చాలా సెన్సిటివ్ గా ఉంటాయి. అవి వాటి కింద జరుగుతున్న మూమెంట్స్ ని, ప్రెజర్ ని యాక్యురేట్ గా ఐడెంటిఫై చేయగలవు. పాములు కేవలం విషపూరితమైన జీవులు మాత్రమే కాదు, వాటిలో ఇంతటి ఇంటెలిజెన్స్ ఉంటుంది. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? ఇక్కడ కనిపిస్తున్న ఈ పక్షులను ఫ్లెమింగోస్ అంటారు. అయితే ఒకసారి ఈ ఇమేజ్ ని చూడండి. చాలా కాన్ఫిడెంట్ గా ఇక్కడ ఒక పక్షి ఇంకో పక్షి తలలో తన ముక్కును దూర్చి అక్కడి నుంచి వచ్చే రక్తాన్ని తమ పిల్లలకు తాగిపిస్తుంది అనుకున్నారు కదూ? కానీ అది నిజం కాదు. నిజానికి ఫ్లెమింగో పక్షుల కడుపులో డైజెస్టివ్ ట్రాక్ లో వాటి మిల్క్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ మిల్క్ చూడడానికి రెడ్ కలర్ లో ఉండి రక్తం లాగా కనిపిస్తుంది. అయితే ఈ పక్షులు తమ కడుపులో తయారైన ఆ పాలను వామిట్ చేసి తమ పిల్లలకు తాగిపిస్తాయి. ఇక్కడ ఒక పక్షి తన ముక్కును ఇంకో పక్షి తలలోకి దూర్చలేదు. ఈ 2 పక్షులు వాటి కడుపులో ఉన్న మిల్క్ ని వామిట్ చేసుకుంటున్నాయి. ఆ వామిట్ మెల్లగా ఆ పిల్ల పక్షి నోట్లోకి వెళ్తుంది. అంతేకాని ఈ పక్షులు వాటి రక్తాన్ని పిల్లలకు తాగిపీయడం లేదు. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? మీ ఫేస్ పైన ముడతలు రాకుండా ఉండాలన్నా, లేదా ఉన్న ముడతల్ని తగ్గించాలన్నా, ఫేస్ పైన పింపుల్స్ పోవాలన్నా, మీ ఫేస్ లో గ్లో రావాలన్నా దానికి ఒక బెస్ట్ మెథడ్ ఉంది. అదే ఐస్ వాటర్ ఫేషియల్. ఈ మెథడ్ ని చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఫాలో అవుతారు. దీనికోసం మీరు చేయాల్సిందల్లా ఒక బౌల్ తీసుకొని అందులో మంచినీటిని వేసుకోండి. ఆ తర్వాత అందులో కొన్ని ఐస్ క్యూబ్స్ పెట్టండి అండ్ అందులో మీ ఫేస్ ని ఒక 10 to 15 సెకండ్ వరకు ఉంచండి. ఇలా మీరు వీక్ కి 3 or 4 టైమ్స్ చేయడం వల్ల మీ ఫేస్ లో గ్లో పెరుగుతుంది అండ్ మీ పింపుల్స్ తగ్గిపోతాయి. మీ ఫేస్ పైన ఉన్న ముడతలు కూడా తగ్గిపోతాయి. అది ఎలా అంటే, మీ ఫేస్ ని మీరు కూల్ వాటర్ లో పెట్టినప్పుడు మీ చర్మం టైట్ అయిపోతుంది, అలాగే పోర్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి. అండ్ అమ్మాయిలు ఇలా చేయడం వల్ల మీ ఫేస్ పైన మేకప్ ఎక్కువ సమయం వరకు ఉంటుంది. దీన్ని అబ్బాయిలు కూడా ట్రై చేయవచ్చు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్ గా న్యాచురల్ అండ్ బెస్ట్ మెథడ్. మీలో ఎంతమంది ఆల్రెడీ ఈ మెథడ్ ని ఫాలో అవుతున్నారు? కొత్త వాళ్ళు దీన్ని ట్రై చేసి రిజల్ట్స్ ని కింద కామెంట్లో చెప్పండి. మానవుడు అంతరిక్షంని ఎక్స్ప్లోర్ చేయడానికి చంద్రుడి పైన, మార్స్ పైన కాలనీలు ఏర్పాటు చేయడానికి ట్రై చేస్తున్నాడు. కానీ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, మనిషి ఇప్పటి వరకు భూమి గురించే పూర్తిగా తెలుసుకోలేకపోయాడు. మీకు తెలుసా, మన భూ అంతర్భాగంలో ఎగ్జాక్ట్ గా ఏముందనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. అయితే రీసెంట్ గా కొంతమంది సైంటిస్టులు భూ పొరల గురించి అధ్యయనం చేస్తున్నప్పుడు వాళ్ళకి క్రస్ట్ లేయర్ కింద దాదాపు 700 కిలోమీటర్ల లోతులో అతిపెద్ద సముద్రం ఉన్నట్టు గుర్తించారు.
అండ్ ఆ సముద్రంలోని వాటర్ భూమిపై ఉన్న అన్ని సముద్రాల వాటర్ కంటే 3 రెట్లు ఎక్కువగా ఉంది. భూమి లోపల సముద్రం ఉందంటే ఖచ్చితంగా అక్కడ వేరే రకమైన జీవులు ఉండొచ్చు. క్లియర్గా చెప్పాలంటే మన భూమి లోపల ఇంకో ప్రపంచమే దాగి ఉంది. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఈ టాపిక్ పైన యూట్యూబ్లో ఒక డెడికేటెడ్ వీడియో మీకు కావాలి అంటే కింద కామెంట్లో చెప్పండి. ఈ ప్రపంచంలో వరస్ట్ మదర్స్ కేవలం మనుషుల్లో మాత్రమే ఉండరు, పక్షుల్లో కూడా ఉన్నాయి. పక్షుల్లో కోయిలలు అత్యంత వరస్ట్ మదర్స్ గా చెప్పబడతాయి. అలా ఎందుకంటే ఈ కోయిలలు వాటికంటూ సొంతంగా గూడును కట్టుకోవు. అవి వేరే పక్షుల గూళ్ళలో తమ గుడ్లను పెడతాయి. ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే ఈ కోయిల గుడ్లు త్వరగా హ్యాచ్ అయి పిల్ల బయటకు వచ్చేస్తుంది. ఈ బయటకు వచ్చిన పిల్ల ఆ వేరే పక్షి గూట్లో ఉన్న మిగతా గుడ్లను కిందకు పడేస్తుంది. అలా చేయాలి అని ఆ కోయిల పిల్లకు ఎలా తెలుసు అంటే అది వాటి డిఎన్ఏలోనే ఉంటుంది. అవి పుట్టిన వెంటనే తమ చుట్టూ ఉన్న మిగతా గుడ్లను కిందకి పడేస్తాయి. ఈ విషయాన్ని ఆ గూడును కట్టిన పక్షులు ఐడెంటిఫై చేయలేవు. అండ్ ఆ కోయిల పిల్లను మా పిల్లే అనుకుని అవి ఫీడ్ చేస్తూ ఉంటాయి. చివరికి ఆ కోయిల పిల్ల పెద్ద పెరిగి ఆ గూటి నుంచి ఎగిరిపోతుంది. ఈ ఎగిరిపోయిన కోయిల కూడా మళ్ళీ వేరే గూటిలో తన గుడ్లను పెడుతుంది. పుట్టుకతోనే ఎవరు క్రిమినల్స్ ఉండరు అని చెప్తారు చూడండి, అది అబద్ధం. ఈ కోయిల పిల్లలు పుట్టుకతోనే క్రిమినల్స్. అవునా కదా? మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? మహిళల్ని పురుషులతో ఈక్వల్ గా చూడాలి అని మన గవర్నమెంట్ చెప్తుంది. కానీ ప్రపంచవ్యాప్తంగా మహిళల్ని పురుషులతో ఈక్వల్ గా చూస్తున్నారా? మహిళల గురించిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. నెంబర్ 1, ప్రపంచవ్యాప్తంగా ప్రతి 90 సెకండ్లకు ఒక మహిళ ప్రెగ్నెన్సీ కారణంగా లేదా చైల్డ్ బర్త్ టైంలో మరణిస్తుంది. నెంబర్ 2, ప్రతి 4 మహిళల్లో ఒక మహిళ ఖచ్చితంగా సెక్సువల్ వైలెన్స్, ఫిజికల్ అబ్యూస్ ని ఫేస్ చేస్తుంది, అది కూడా వాళ్ళ ప్రెగ్నెన్సీ టైంలో. నెంబర్ 3, ప్రపంచవ్యాప్తంగా 1,64,00,000 మంది మహిళలకు హెచ్ఐవి వ్యాధి ఉంది. నెంబర్ 4, ప్రపంచవ్యాప్తంగా కడు పేదరికంలో ఉన్న ప్రజల్లో 70% మహిళలే ఉంటారు. నెంబర్ 5, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 60 కోట్ల మంది మహిళలు ప్రతిరోజు డొమెస్టిక్ వైలెన్స్ ని ఫేస్ చేస్తారు. ఇవన్నీ నేను ఊరికే చెప్పిన విషయాలు కాదు, వరల్డ్ స్టాటిస్టిక్స్ చెప్తున్న విషయాలు. ఇక మన మొదటి ప్రశ్న, ప్రపంచంలో మహిళల్ని పురుషులతో సమానంగా చూస్తున్నారా అంటే నో. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో, చాలా దేశాల్లో మహిళల్ని తక్కువగానే చూస్తున్నారు. ఇకపై మీరు అరటి పండ్లు కొనేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. బాగా పండిన అరటి పండ్లను అస్సలు కొనకండి, తాజాగా ఉన్నవి మాత్రమే కొనండి. ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఈ కాలంలో అరటి పండ్లను త్వరగా పండేలాగా వాటిపైన అనేక రకాల కెమికల్స్ ని యూజ్ చేస్తున్నారు. ఈ కెమికల్స్ కారణంగా ఈ పండ్లు త్వరగా మగ్గుతాయి, అలాగే త్వరగా పాడైపోతాయి కూడా. మనలో చాలా మంది అరటి పండ్లను ఇంటికి తీసుకువచ్చి వాటిని తినకుండా అలాగే వదిలేస్తారు. అవి బాగా పండిన తర్వాత తిందాం అనుకుంటారు. కానీ బాగా పండిన అరటి పండును మైక్రోస్కోప్ లో పెట్టి చూస్తే అందులో ఎలాంటి క్రిములు కనిపించాయో తెలుసా? మీరే చూడండి. కాబట్టి ఈ విధంగా బాగా పండిన అరటి పండ్లను తినకండి, అవి తాజాగా ఉన్నప్పుడే తినేయండి. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? ఈ విషయం అందరికీ తెలిసేలా వీడియోను షేర్ చేయండి. నూడిల్స్ అంటే అందరికీ ఇష్టమే, చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఈ నూడిల్స్ మేకింగ్ లో రకరకాల కెమికల్స్ కలుపుతారని నేను పాత వీడియోలోనే చెప్పాను. దాన్ని అటు ఉంచితే 2 minutes లో అయిపోయే నూడిల్స్ లో అనేక రకాల క్రిములు కూడా ఉంటాయి. ఇప్పుడు మీలో కొంతమంది అంటారు, జోక్ చేయకండి బ్రో, అన్నిట్లో క్రిములు ఉంటాయా అంటే వీటిలో మాత్రం తప్పకుండా ఉంటాయి. ఈ నూడిల్స్ ని మైక్రోస్కోప్ లో చూస్తే అందులో ఎటువంటి క్రిములు కనిపించాయో తెలుసా? ఒకసారి మీరే చూడండి. చూసారా? వీటిని మనం ఇష్టంగా తింటూ ఉంటాం, ఈవెన్ మన పిల్లలకు కూడా తినిపిస్తూ ఉంటాం. ఈ వీడియో చూసిన తర్వాత ఈ నూడిల్స్ గురించి మీరేమనుకుంటున్నారు? చివరి ఫ్యాక్ట్ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటి వరకు మీరు ఈ వీడియోను చూశారంటే ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5,000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్ లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. చాలా మంది అమ్మాయిలు తమ గోర్లను పెంచుకుంటారు, ఇది ఒక రకమైన ఫ్యాషన్. కాకపోతే ఆ నెయిల్స్ ని హైజీనిక్ గా మెయింటైన్ చేయాలి. ఎంత మెయింటైన్ చేసినా కూడా ఆ గోర్ల కింద డేంజరస్ క్రిములు పెరుగుతాయి. చాలా వరకు అమ్మాయిలు హైజీనిక్ గానే ఉంటారు, ప్రాబ్లం అబ్బాయిల దగ్గరే ఉంటుంది. చాలా మంది అబ్బాయిలు అసలు గోర్లను కట్ చేయరు, కొంతమంది అయితే నోటితో కట్ చేసుకుంటారు.
అది ఎంత డేంజరస్ తెలుసా? ఈ గోర్లను కొరకడం ద్వారా మనకు రోగాలు ఎందుకు వస్తాయో తెలుసా? ఒకసారి ఈ గోర్ల కింద ఉన్న మురికిని మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే ఎన్ని క్రిములు ఉన్నాయో తెలుసా? మీరే చూడండి. చూసారా? అందుకే గోర్లను ఎప్పటికప్పుడు కట్ చేయడం, వాటిని ప్రాపర్గా మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. లేదా రకరకాల రోగాల బారిన పడతారు. సో గైస్, విన్నారు కదా మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసిన ఫ్యాక్ట్స్ లో ఏ ఫ్యాక్ట్ మీకు బాగా నచ్చిందో కింద కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.